అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ చేయకుండా ప్రిన్స్ కట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే మనకు ప్రిన్స్ కట్టేనండి, కానీ స్టిచ్చింగ్లో అయితే ప్రిన్స్ కట్ వస్తుంది, కటింగ్లో అయితే రాదండి. ఫస్ట్ మనము ఆల్తీ బ్లౌజుకు పొడవు అయితే చూసుకుందాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి కింది డాటి వరకు నీట్గా పట్టుకొని ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 12.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో 12.5 ఇంచుల దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా చూడండి, ఇక్కడ మగ్గం వర్క్ అయితే వేపించారండి, ఎంబ్రాయిడింగ్ వేపించారు. ఇంకా ఇది వచ్చేసి మనకు నెక్కే ఇంకా పైన ఖర్చు కింద ఖర్చు కలిపేసి ఇంకా మనకు నెక్కు వరకు వచ్చింది కదా. ఇంకా 1 ఇంచు కిందికి తీసుకుంటే 14 ఇంచులకు అయితే వస్తుందండి ఖర్చుకు. అలాగే నెక్కు కన్నా కొద్దిగా కిందికి పెట్టుకుంటే 14 ఇంచులు అయితే వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ చూడండి 14.5 పొడవు అయితే తీసుకున్నానండి. కింద ఖర్చు పైన ఖర్చు పోతే 13.5 అయితే వస్తుంది. ఇంకా నెక్ వచ్చేసి 3 ఇంచులు అయితే ఉందండి. ఎడల్పు వర్క్ వేశారు కదా, 3 ఇంచులు ఎడల్పు అయితే పెట్టుకున్నాను. ఇంకా షోల్డర్ 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మొత్తం నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ సంకదింపుని 6 ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నానండి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైను, అడ్డంగా ఒక లైను మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి మనము లూజ్ అయితే చూసుకుందాము. ఆల్తీ బ్లౌజుకు ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. ఇక్కడికైతే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్తీ బ్లౌజుకు పీసులు పోకుండా ఫోల్డింగ్ చేసి ఉందండి, అందుకని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నాను. కొద్దిగా నా సెల్లు అలా ప్రాబ్లంలో ఉందండి, అందుకనే లైటింగ్ పోతుంది వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్తున్నాను కదా కొలతలు అయితే. ఇంకా కిందికి మనము ఖర్చులతో కలిపేసి ఇక్కడ 9 ఇంచులు అయితే వచ్చిందండి. ఇంకా కింది వైపుకుని 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసేసానండి. కింది వరకు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత సంగదింపు చూడండి ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఆల్తీ బ్లౌజుకు కొలిచి చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఆల్తీ బ్లౌజుకు సంకభాగం కొలిచేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, ఆ ఖర్చు వదులుకొని అక్కడ నుంచి మనము సంకభాగం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా నేను కొద్దిగా కిందికి అయితే దింపుతున్నానండి, ఎందుకంటే నేను లూజ్ ఎక్కువ పెట్టాను కదా. ఇప్పుడు నేను కట్ చేసేది కొద్దిగా లూజ్ ఎక్కువ పెట్టానండి. ఇంకా నాకు కరెక్ట్గా వచ్చింది, కానీ నేను లూజ్ ఎక్కువ పెట్టిన దానికి కొంచెం ఎగస్ట్ రావాలి కాబట్టి సంకదింపు అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి. నేను పెట్టిన లూజుకు ఇప్పుడు మిగిలిన సంక భాగానికి ఇప్పుడు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 నెక్కుకు షోల్డర్కు 6 ఇంచులు లూజ్, మొత్తం ఖర్చులతో కలిపేసి లూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఇంకా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని సంకదింపు 6.5 అయితే వచ్చిందండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ గుని చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా సేమ్ మార్కింగ్ వేసుకోవాలండి. ఆ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ప్రిన్స్ కట్ కదా కుట్టేది. కటింగ్ అయితే మామూలుగా ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ షేప్ రావాలండి. అందుకోసం చూడండి, ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ ఎగస్ట్ తీసుకోవాలండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచు, చిన్న సైజే కాబట్టి 1 ఇంచు సరిపోతుందండి. ఒక 1 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనము షేపు కుట్టేసరికి ఆ 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలా. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇక్కడ చూసారా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్
ఒక 1 ఇంచు ఎగస్ట్ అయితే మార్కింగ్ వేసుకొని కటింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ని ఈ విధంగా నీట్గా నెక్ మధ్యలోకి కరెక్ట్గా వచ్చే విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి, ఇంకా బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ ఫోల్డింగు ఒకవైపుకి ఈ విధంగా పెట్టుకొని ఇంకా మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నా చూడండి. ఇంకా ఇదే అండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది చూసారా. మనకు ఈపు భాగం అయితే ఎక్కువ రాదండి, ఒక 3 ఇంచులే వచ్చేది. ఇంకా ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనము నెక్ పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసేమైనా క్లాత్ పెట్టుకొని ఇంకా నెక్ కాడ అడ్జస్ట్ చేసేయాలండి. మనం జాయిన్ చేసేమైనా ఖర్చు వేరే సాదా క్లాత్ వచ్చే విధంగా చూసుకొని ఇంకా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా ఇంకా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్. కుదిరితే మీకు స్టిచ్చింగ్ని చూపిస్తానండి, ప్రిన్స్ కట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు, అస్సలు కనీసం అంటే కనీసము 100 మంది చూస్తే ఒక 10 లైక్స్ కూడా రావడం లేదండి. ఇంత ఘోరమా? మరి మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది కదా వీడియోస్ వల్ల. ఒక చిన్న లైక్ చేస్తే మీకేమన్నా నష్టం అవుతుందా? కాదు కదా. ఒక చిన్న లైక్ చేసేయండి, ఇంకా ముందుకైతే వెళ్తాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా.